హలో, దిస్ ఇస్ డాక్టర్ శశిధర్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. ఒక్క 2025 ఇయర్లోనే ఇండియాలో మొత్తం 1 కోటి పేషెంట్స్ బ్రెయిన్ స్ట్రోక్ తో ఇండియాలో డిఫరెంట్ హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారు. అందులో 18 లక్షల న్యూ కేసెస్ ఉన్నాయి. అందులోనూ 15 to 20% కేసెస్ యంగ్ పేషెంట్స్, దట్ ఈస్ లెస్ దెన్ 45 years. ఎవరైతే మాకు కూడా వస్తుందా, మా వరకు స్ట్రోక్ వస్తుందా అని అనుకునే వాళ్ళు. సో ఈ స్ట్రోక్ కి కామన్ గా వచ్చే కారణాలు బీపీ, షుగర్, హార్ట్ డిసీజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, దీంతో పాటుగా స్మోకింగ్, ఆల్కహాలిజం, డ్రగ్స్, ఎక్సెసివ్ స్ట్రెస్, డిక్రీజ్డ్ స్లీపింగ్ అవర్స్, లాంగ్ వర్కింగ్ అవర్స్, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. సో ఇండియాలో 1,00,000 మందిలో 140 నుంచి 150 స్ట్రోక్ కేసెస్ నమోదవుతున్నాయి. అండ్ అందులోనూ అర్బన్ ఏరియాస్ లలో దానికి డబుల్ నంబర్, ఆల్మోస్ట్ 250 నుంచి 300 per 1 lakh పేషెంట్స్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్రెయిన్ ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని తీసుకురావడం ఇప్పటి వరకైతే సాధ్యమైతే కాదండి. ఫ్యూచర్ లో మనం చెప్పలేం. థ్యాంక్ యూ.